అనగనగా మామిడి చెట్టు ఉందంట. ఆ మామిడి చెట్టు పక్కన ఇంకొక చెట్టు ఉందంట. ఊరు జనాలందరూ వెళ్తున్నారు, ఆ మామిడికాయ కోస్తున్నారు. ఆ మామిడికాయ కోసి ఇలాని కోసి కొరుకుతున్నారు. కొరకగానే ఛీ పుల్లగా ఉంది చెట్టు, ఛీ అని చెప్పి కొంచెం తిని ఇలా పడేస్తున్నారు. దాని పక్కనే మంచి బంగనపల్లి లాంటి స్వీట్ మంచి మామిడి చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు మీద నుంచి కాయ కోయగానే ఇలా తినగానే బా సూపర్ ఉంది. రేయ్ ఆ చెట్టు ఎందుకురా, మొత్తం అది వేస్ట్ చెట్టు, అది పులుపు చెట్టు, ఎందుకు పనికిరాని చెట్టు, ఆ చెట్టు కాయలు మనకొద్దు రా, ఇదిగో ఈ చెట్టు చాలా అద్భుతంగా ఉంది, చాలా తీయగా ఉంది, ఆ పులుపు చెట్టు ఎందుకు రండి అని చెప్పగానే ఈ పులుపుతో నింపబడిన ఈ చెట్టు ఏడుస్తా ఉందంట. ప్రతి సంవత్సరం గ్రామస్తులు వస్తున్నారు, కాయలు కోస్తున్నారు, తింటున్నారు, తిడుతున్నారు, ఆ కాయలు అక్కడ పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరలా సంవత్సరం వస్తున్నారు, ఆ కాయలు కోస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, పడేస్తున్నారు. పడేయడం మాత్రమే కాదు కానీ తిడుతున్నారు. పడేయడం మాత్రమే కాదు కానీ కొంచెం కొరిగి ఛీ అని వెళ్ళిపోతున్నారు. ఇట్లా కాదయ్యా అని మామిడి చెట్టు ఏడుస్తా ఉందంట, దిగులు పడతా ఉందంట. ఆ మామిడి చెట్టు ఏడుస్తూ 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 ఉన్నప్పుడు, ఎందుకని నన్ను పులుపు చెట్టుగా పుట్టించావు, ఎందుకని నాకు ఈ జన్మనిచ్చావు, ఎందుకని నా బ్రతుకుని ఇలా ఇచ్చావు, అందరు నన్ను తిడుతున్నారు, కొంచెం తింటున్నారు, ఛీ అంటున్నారు, ఆ కాయ అక్కడ పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇలా నన్ను పుట్టించావు, ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు అని మామిడి చెట్టు ఏడుస్తా ఏడుస్తా గుండెలు పగిలిపోతూ ఏడుస్తున్నటువంటి టైంలో ఆ తోటమాలి వచ్చిందంట. తోటమాలి వచ్చి అడుగుతున్నాడంట చెట్టునే, మామిడి చెట్ట ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు, చెప్పు, నీ బాధకి కారణం ఏంటి చెప్పు అంటే, అయ్యా ఇదిగో ఆ చెట్టేమో తీయటి కాయని మంచిగా తిని అందరూ ఆ చెట్టుని మెచ్చుకుంటున్నారు, నన్నేమో కొంచెం తింటున్నారు, ఛీ అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒక్కరు ఛీ అంటే నాకు బాధ ఉండదు. చూసిన ప్రతి ఒక్కరు నా చెట్టు నీడన నిలబడడానికి కూడా ఎవరికి ఇష్టం లేదయ్యా, అందరు నన్ను ఛీ అంటున్నారు, నాకు బతకాలని లేదు, దయచేసి నన్ను నరికేవా, నన్ను నరికేసే, నాకు బతకాలని లేదు, ప్లీజ్. ఈ అవమానాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ నిందలు నేను తట్టుకోలేకపోతున్నాను, ప్లీజ్ దయచేసి నన్ను నరికేయ్ అని చెప్పి ఏడుస్తా ఉన్న చెట్టునే తోటమాలి ఓదార్చాడంట. అయితే ఆ తోటమాలి అన్నాడంట, చెట్ట, ఓ మామిడి చెట్ట, ఇప్పుడు ఏంటి నీ బాధ ఏంటిదంటే, ఉంచితే తియ్యటి చెట్టు వలె, స్వీట్ చెట్టు వలె, కాయలు కాసే స్వీట్ కాయలు కాసే చెట్టు వలె ఉంటేనే నన్ను బ్రతకని, లేకపోతే గొడ్డలి తీసుకొని రంపం తీసుకొని నన్ను నరికేసి నా జీవితాన్ని లేకుండా చేసేసాయి అని చెప్పి ఆ చెట్టు చెప్పిందంట. అయితే నీకు తియ్యటి కాయలు కావాలా? ఎస్, నేను తియ్యటి కాయలను జన్మనివ్వాలనుకుంటున్నాను, తియ్యటి కాయలు నా ద్వారా బయటికి రప్పించాలనుకుంటున్నాను. ఎవరైతే నన్ను అవమానాలు పాలు చేశారో, ఎవరైతే నా కాయలు తిని నన్ను ఛీ అన్నారో, వారి ముందే నేను తల ఎత్తుకునేలా ఉండాలనుకుంటున్నాను అని ఆ తోటమాలితో ఆ చెట్టు చెప్పగానే
తోటమాలి పక్కన తియ్యటి చెట్టు చిన్న కొమ్మ ఒకటి కట్ చేశాడు. కట్ చేసేసేసి ఈ పులుపు చెట్టుని కొంచెం కట్ చేసి ఈ మొక్కని ఇలా అంటుపెట్టి దానికి ప్లాస్టర్ చుట్టాడు. ఈ పులుపు చెట్టు తియ్యటి చెట్టుతో అంటు కట్టబడింది, చిగురించింది, పువ్వులు కాసింది, కాయలు కాసింది. కాయలు కాసిన తర్వాత గ్రామ ప్రజలు వచ్చారు. వచ్చి కాయలు కోయడానికి వస్తే, అది వేస్ట్ చెట్టు రా, ఇన్ని సంవత్సరాలు దాని బ్రతుకు వేస్ట్, ఆ చెట్టు బ్రతుకు వేస్ట్, ఆ చెట్టు వద్దు, మనకి ఈ చెట్లే కావాలి అని చెప్పి వెళ్తుంటే ఒక వ్యక్తి మాత్రానికి సరే చూద్దామని చెప్పి పైకి వెళ్ళి కోసాడంట. కోయగానే అద్భుతమైనటువంటి రీతిలో తీయగా ఆ కాయలు మారిపోయినాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. తీయగా మారిపోయినాయి. రేయ్, మీకు పిచ్చి పట్టిందా? ఎవర్రా మీతో అన్నది ఈ చెట్టు పులుపు చెట్టు అనే? పులుపు చెట్టు కాదురా, ఈ చెట్టు అద్భుతమైనటువంటి తీయటి చెట్టు. రండి, మీకు డౌట్ ఉంటే తిందురు రండి అని చెప్పిన తర్వాత గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ చెట్టు కాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారంట. సూపర్ 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 అని చెప్పి తింటుంటే తన కన్నీళ్లు నాట్యముగా మార్చబడ్డాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. తిన్న ఆ కాయలు, ఆ తిన్న కాయ ఎవరైతే ప్రజలు కాయలు తిన్నారో ఆ ప్రజలందరూ వెళ్ళి చెప్తున్నారంట, ఇన్ని రోజులు ఆ చెట్టును పులుపు చెట్టు అనుకున్నాం, ఇన్ని రోజులు ఆ చెట్టును వేస్ట్ చెట్టు అనుకున్నాం, కానీ ఆ తోట మొత్తంలో అధికమైనటువంటి టేస్ట్ ఆ చెట్టుకే ఉంది అంటున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితం ఎందుకు పనికిరాని జీవితంగా ఉందేమో, ఈరోజు నీ బంధువులు నిన్ను లెక్క చేయట్లేదేమో, నీ రక్త సంబంధికులు నిన్ను లెక్క చేయట్లేదేమో, నీ అన్నదమ్ములు నిన్ను లెక్క చేయట్లేదేమో, ఈరోజు ఉద్యోగం లేక నీవు అసలు తల ఎత్తుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, అప్పులతో ఉన్నటువంటి నీవు ఈరోజు చాలా దీనమైనటువంటి స్థితిలో కూరుకుపోయినావేమో, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, అవమానాలతో నిందలతో ఈరోజు నువ్వు బాధపడుతూ వేదన పడుతూ ఈరోజు ఈ మందిరంలోకి వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు నీకెందుకు వచ్చాయంటే నువ్వు దేవునితో అంటు కట్టబడలేదు కాబట్టి. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. సిగ్గుతో ఇక్కడికి వచ్చావేమో, చాలాసార్లు సిగ్గుతో తలదించుకున్నావేమో. ఈ రోజు గనక నువ్వు యేసయ్య అనే మామిడి చెట్టుతో గనక నువ్వు అంటు కట్టబడితే చక్కని తీయటి చెట్టు వలె మారి చక్కని ఫలాలు పొందుకునే బిడ్డగా దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నిన్ను తృణీకరించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో, ఎవరైతే నిన్ను నిందల పాలు చేశారో, ఎవరైతే నిన్ను కష్టాల పాలు చేశారో, ఎవరైతే నిన్ను వేస్ట్ అని అన్నారో వారి ముందే నీ తలని నా దేవుడు లేవనెత్తి సాక్షీకరముగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. డెవలప్ అయిపోవాలని చెప్పి ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా వేస్ట్. నేను పెద్ద జాబ్ తెచ్చుకోవాలని పరిగెత్తిన వేస్ట్. నేను పొలం పండించేయాలని ఎంత పరిగెత్తినా వేస్ట్. పరిగెత్తాల్సినది దేవుని పాదాల దగ్గర, మోకరించాల్సింది మనుషుల దగ్గర కాదు, మోకరించాల్సింది బంధువుల దగ్గర కాదు, మోకరించాల్సింది ప్రభువు పాదాలు పట్టుకొని. ప్రభువు పాదాలు పట్టుకోవడం గనుక నువ్వు ప్రారంభిస్తే ఎక్కడైతే తలదించుకున్నావో అక్కడే నీ తలను నా ప్రభువు లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు గట్టిగా చెప్పండి.